వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి టుడే జాబ్ అప్డేట్స్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించి ప్రధానంగా కొన్ని నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగిందనమాట. ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారో, ఏ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఆ పోస్ట్కి ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనం కంప్లీట్గా పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి స్టార్టింగ్ డేట్ కానివ్వండి, ఎండింగ్ డేట్ కానివ్వండి, సెలక్షన్ ప్రాసెస్, పోస్ట్ నేమ్ వివరించడం జరుగుతుంది అనమాట. సో మీకు ఎక్కడ సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటుందో అక్కడ పాస్ చేసి దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మీరు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. ఇంకా వివరాలకు వెళ్ళినైతే రిమ్స్ ఆదిలాబాద్ అనమాట, తెలంగాణ స్టేట్కి సంబంధించి 70 మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు అంటూ ఇక్కడ క్లియర్గా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనమాట. రిమ్స్కి సంబంధించి 70 వేకెన్సీస్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 10, అసిస్టెంట్ ప్రొఫెసర్ 60 అనమాట. సో దీనికి సంబంధించి మనకి సంబంధించిన స్పెషలైజేషన్ పొంది ఉండాలన్నమాట. 18 to 44 అనమాట ఏజ్ లిమిట్. అదేవిధంగా 52,000 వరకు కూడా శాలరీ అనేది సివిల్ అసిస్టెంట్ సర్జన్కి చెల్లిస్తారు. సెలక్షన్ ప్రాసెస్ మెరిట్ ఆధారంగానే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. 11th April 2022 అనమాట. మనకి యూపీఎస్సీలో 28 పోస్టులకు సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. డిప్యూటీ డైరెక్టర్ 8, అసిస్టెంట్ డైరెక్టర్ 15, లెక్చరర్స్ 2, అసిస్టెంట్ ఇంజనీర్ 3 అనమాట. ఇంకా అదేవిధంగా DCSEML 33 వేకెన్సీస్ సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంకా చూసినట్లయితే ఇవన్నీ ఆర్టిలరీ సెంటర్ హైదరాబాద్లో గ్రూప్ సి, గ్రూప్ డి డిఫెన్స్ పోస్టులు అనమాట. ఇవి వచ్చేప్పటికి 8 ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వాచ్మెన్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేటికి April 19th అనమాట. మనం ఈ కింది joinindiaarmy.nic.in అనే వెబ్సైట్కి మనం క్లియర్గా లాగిన్ అయ్యి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ సి సివిలియన్ పోస్టులు అనమాట. ఇవి వచ్చేప్పటికి ఆఫ్లైన్ ద్వారా మనం పంపించాలి. 4 వేకెన్సీస్ ఉంది. కార్పెంటర్, హౌస్ కీపింగ్, MTS అనమాట. 18 to 25 years మధ్యలో ఉండాలి. రిటన్ టెస్ట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇస్కో న్యూఢిల్లీ AGT పోస్టులు అనమాట. దీనికి సంబంధించి కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. April 15th లాస్ట్ డేట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి నార్త్ ఈస్టర్న్ రైల్వేలో వచ్చే 21 గ్రూప్ సి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి వేకెన్సీస్ అనమాట. క్రికెట్, బాస్కెట్బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్బాల్, రెజ్లింగ్ దీనికి సంబంధించి 10+2 ఎవరైతే నేషనల్ వైజ్లో ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటారో వాళ్ళు క్లియర్గా అప్లై చేసుకోవడానికి ఇక్కడైతే ఉందన్నమాట. అదేవిధంగా April 25th అనేది లాస్ట్ డేట్ దీనికి సంబంధించి. ఇక NIEPMD చెన్నైలో ఉద్యోగాలు అంటూ కూడా 6 వేకెన్సీ సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. ఇక ఫిజియోథెరపిస్ట్, లెక్చరర్స్ సంబంధించి అనమాట. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మనకి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు మనకు ప్రధానంగా సంబంధించి టుడే జాబ్ అప్డేట్స్లో భాగంగా ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.